నాన్న ఫోర్స్తోనే ఇంజనీరింగ్. డైరెక్షన్ అంటే ప్రాణం నాకు. కాంప్రమైజ్. గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అంటే చాలా ఇష్టం, కానీ సాఫ్ట్వేర్ జాబ్లో ఉండిపోయాను. ఫైన్ ఆర్ట్స్లోనే లైఫ్ సెటిల్మెంట్ అనుకున్నా, కానీ లైఫ్ సెట్ అయ్యాక ఆర్ట్స్నే పక్కన పెట్టా. Annamalai University with Jeevan Softech Limited offers PG degree diploma programs through distance education in Media Management, Graphics and Animation, Fine Arts, Film and Television Technology. For AP admissions, contact Shaft Animation Studios. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు షాఫ్ట్ యానిమేషన్ చైర్మన్ పుష్ప గారు మరియు వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి సబెరినా, గరుడ, కేకా వంటి 3D మాయా యానిమేషన్స్ మూవీస్ మరియు 2D అండ్ 3D గేమింగ్ వంటి క్రియేటివ్ ప్రాజెక్ట్స్ను సూపర్ హెడ్గా చేసిన నాగవంశీ గారు కూడా మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి పుష్ప గారు. హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. ఓకే, అలాగే ఇప్పుడు చూస్తే మల్టీమీడియా రంగం ప్రస్తుతం అయితే బాగుంది, మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది? ప్రజెంట్గా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మల్టీమీడియా వైపు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి. ఎవ్రీబడి నోస్ కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్స్ ఏంటి అనేది. అది మనం ఫిల్మ్స్ ద్వారా కానీ, టెలివిజన్స్ ద్వారా కానీ, ఈవెన్ కార్టూన్స్ కానీ, గేమ్స్ కానీ ఇవన్నీ గమనించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడాను మల్టీమీడియా, యానిమేషన్స్, గ్రాఫిక్స్ అనేది ఫెమిలియర్గా ఉన్నారు. కానీ అసలు యాక్చువల్లీ మల్టీమీడియా అంటే ఏంటి, అండ్ ఈ గ్రాఫిక్స్లో కెరీర్ కావాలనుకునే వారు ఎటువైపు ఎలా నేర్చుకుంటే, ఏ కోర్సెస్ ప్రాపర్గా మనం తీసుకోవాలి, ఇటువంటి విషయాలకు వస్తే కనుక చాలామంది అవేర్నెస్ లేకుండాను అండ్ ఇటువైపు ఇంట్రెస్ట్తో కూడా ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయండి. సో ఇక్కడ మేజర్గా అసలు మీడియా అంటేనే ప్రతి ఒక్కరికి ఒక కమ్యూనికేషన్ అనేటువంటిది ప్రాసెస్ చేసేటువంటి మీడియము. అటువంటి మీడియంలో ఈరోజు మనం డే బై డే కూడా విజువలైజేషన్ యొక్క వాల్యూస్ పెరిగి మనం టెక్స్ట్ ఎలిమెంట్స్ని అలానే విజువలైజ్డ్గా ఉండేటువంటి వీడియో, గ్రాఫిక్, ఆడియో వీటన్నింటినీ కూడా యూజ్ చేసి మనం విజువలైజ్డ్ కమ్యూనికేషన్ని ప్రజెంట్ చేసి అవతల వారిని ఇంకొంచెం అట్రాక్టివ్గాను, అర్థవంతంగాను, ఎఫెక్టివ్ విజువలైజ్డ్ కమ్యూనికేషన్ మోడ్లోకి తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. సో ఇటువంటి విజువల్ కమ్యూనికేషన్ అనేది మనం పాసిబుల్ కావాలి అని అంటే అది ఓన్లీ త్రూ మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ ద్వారా మనం ఉన్నటువంటి ఎలిమెంట్స్ని దాని మీద మనం అప్లికేబుల్ చేసి ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేసి మనం చేయడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి గ్రాఫిక్స్ అండ్ మల్టీమీడియా యానిమేషన్స్ ఫీల్డ్లో మనం గమనిస్తే ఇండస్ట్రీలో ప్రతి ఎన్విరాన్మెంట్లోనూ అది ఇండస్ట్రియల్ సెక్టార్ అయినటువంటి ఎడ్యుకేషన్, స్టార్టింగ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, సైన్స్ అండ్ జెనెటిక్స్, మెడికల్స్, ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైన్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మనం గమనిస్తే కనుక కంప్లీట్గా ఫిలిం సెక్టార్ ఈరోజు మనం గ్రాఫిక్స్ లేకుండా ఊహించడానికే వీలైనటువంటిది. అలానే డిఫరెంట్ ఛానల్స్ అనేవి మనం చూస్తున్నాం. ప్రతి ఛానల్లోనూ 24 hours కంటెంట్ కనుక డెలివరీ అవ్వాలంటే వితౌట్ గ్రాఫిక్ ప్రొఫెషనల్స్ అలానే ఎడిటింగ్ ప్రొఫెషనల్స్ లేకుండా అది సాధ్యం కాదనే చెప్పాలి. ఇలా మనకి గేమింగ్ ఇండస్ట్రీ వైపు వస్తే కనుక మనకు ప్రతి ఒక్కరు ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మన ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నామో ఆ గేమింగ్ వైపు మనం వెళ్ళాలి అని అనుకుంటే త్రూ మల్టీమీడియా ప్రొఫెషన్ ద్వారా అది సాధ్యమవుతుందండి. సో అటువంటి మల్టీమీడియా మనం నాస్కామ్ సిఎస్ఐ రిపోర్ట్స్ని బట్టి చూస్తే అరౌండ్ 2020 కల్లాను సుమారుగా 10 లక్షల మంది యానిమేటర్స్ అవసరం ఉండేటువంటి ఆవశ్యకత ఉందని మనం రిపోర్ట్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఓకే, అలాగే ప్రొడక్షన్ వర్క్ ఎక్స్పీరియన్స్ 20 years ఉంది మీకు వంశీ గారు. అలాంటి మీరు ట్రైనింగ్ డివిజన్ సైడ్ వచ్చి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు, దాని మీద మీకున్న ఇంట్రెస్ట్ చెప్పండి. యాక్చువల్గా నాకు కానీ శివనగేష్ గారు కానీ ఆల్మోస్ట్ 20 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉందండి. మేము ఇండస్ట్రీలోకి వచ్చి ఒక జూనియర్ లెవెల్ పొజిషన్లో మా కెరీర్ని స్టార్ట్ చేసాము. అంతేకాకుండా ఒక సీనియర్ పొజిషన్ అంటే ఒక టెక్నికల్ డైరెక్టర్ కింద కానీ, ఒక ప్రొడక్షన్ మేనేజర్ కింద కానీ మేము నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని సూపర్ హిట్ చేసామండి. ఓకే, చేసాము. మేము మా ఎక్స్పీరియన్స్లో ఏమవుతుందంటే చాలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని డీల్ చేసినప్పుడు కంపెనీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మాకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి నెంబర్ ఆఫ్ రెజ్యూమ్స్ వచ్చేవండి. అంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మేము రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓకే రిక్రూట్ చేసుకోవడం గురించి మేము ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ రెజ్యూమ్స్ మా దగ్గరికి వచ్చేవి. వాటికి అన్నింటిలో మేము టెక్నికల్ ఇంటర్వ్యూస్ కానీ, టెక్నికల్ టెస్ట్స్ అన్ని మేము అప్లికెంట్స్ కానీ అందరికీ కండక్ట్ చేసేవాళ్ళం అండి. మేము అక్కడ మేజర్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళందరికీ మేజర్ ల్యాకింగ్ ఏంటంటే డైరెక్ట్గా ప్రొడక్షన్లో ఆన్ డే 1 నుంచి మనకి ప్రాజెక్ట్లో వర్క్ చేయదా కావాల్సిన స్కిల్స్ అన్నీ ఉండేవి కాదండి. దానివల్ల ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఏమవుతుందంటే ఇనీషియల్గా రిక్రూట్ చేసుకుని మళ్ళీ 3 to 6 months ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఏముందంటే కంపెనీకి ఓవర్ హెడ్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుందండి. ఇవన్నీ మేము అబ్జర్వ్ చేసి మేము ఓన్గా కూడా మేము ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేయాలి, మేము ఒక కాస్ట్ ఎఫెక్టివ్గా అంటే ఒక రీజనబుల్ బడ్జెట్లో యానిమేషన్ ప్రొడక్షన్ని మేము స్టార్ట్ చేయాలి అంటే మాకు కూడా ఇదే సేమ్ ఇనీషియల్గా స్టార్టింగ్ ప్రాబ్లం కనిపించిందండి. దీని గురించి మేము ఆలోచించి ఏం చేసామంటే ఇనీషియల్గా మేము కూడా ఇదే మాకు కావాల్సిన యాక్చువల్గా
కావాల్సిన మ్యాన్ పవర్ని మేమే ట్రైనప్ చేసుకుని ఇనీషియల్గా ట్రైనప్ చేసుకుని మాకు కావాల్సిన ప్రొడక్షన్లోకి మేమే గ్రాప్ చేసుకోవడం గురించి మేము ఇనీషియల్గా ఈ స్టూడెంట్స్కి అనేది మేము ట్రైనప్ చేద్దామని మేము స్టార్ట్ చేశారు. ఓకేనండి, కాలర్ లైన్లో ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి తిరుపతి గారు లైన్లో ఉన్నారు. తిరుపతి గారు, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ మేడం. హలో, గుడ్ ఈవినింగ్ అండి, మీ క్వశ్చన్ చెప్పండి. మేడం ఏం లేదండి, అదే ఇక సాఫ్ట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుదామని. ఓకే తిరుపతి గారు చెప్పండి. మేడం అంటే కోర్సు ఏ విధంగా ఉంటుంది, ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి, ఇంకోటి ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చా, దీనికి బ్యాంకు లోన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? తప్పకుండా అండి. తిరుపతి గారు, ఇక్కడ మల్టీమీడియా గ్రాఫిక్స్గా మేము దాదాపుగా 13 years అనుభవంతో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ అండి మాది. ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మేము ఆల్మోస్ట్ ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్తో మేము ప్రొడక్షన్ వాతావరణానికి అనుగుణంగా ఉండే విధంగా కూడా మేము కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక క్వాలిఫైడ్ మల్టీమీడియా ప్రొఫెషనల్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మా ఆబ్జెక్టివ్గా ముందుకెళ్తున్నటువంటి వాళ్ళం. ఇప్పుడు నాగవంశీ గారు అండ్ అలానే శివనాగేష్ గారి కాంబినేషన్లో ప్రొడక్షన్ నుంచి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో కంప్లీట్గా మేమే ఒక ప్రొడక్షన్ని లాంచ్ చేస్తూ అక్కడ ఒక కాస్ట్ ఎఫెక్టివ్లో ఉండేటువంటి ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తూ అవి ప్రతి ఒక్క అన్ని ఫీల్డ్స్లో ఉన్న వారికి కూడా యానిమేషన్స్ని యూజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా మేము అడుగులు వేయడం జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్లో ఎవరైతే స్టూడెంట్స్గా షాఫ్ట్లో అడుగు పెడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రొడక్షనల్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ పాయింట్ అండి. ఇక్కడ మీరు 100% గ్యారంటీడ్ సబ్జెక్ట్ అనేది మీరు ఎయిమ్గా తీసుకొని రావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్. అలానే ఇక్కడ 100% ప్లేస్మెంట్ సబ్జెక్ట్ ఎప్పుడైతే కనుక మేము ఇస్తున్నామో అలానే మీకు ప్లేస్మెంట్ కూడా గ్యారంటీగా ఉంటుందండి. ఎందుకంటే అది మా ప్రొడక్షన్ ప్లానింగ్లోనే మా ప్రాజెక్ట్స్కి మిమ్మల్ని వాడబడటం, అలానే ఒక్కసారిగా మీరు మా ప్రొడక్షన్లో వర్క్ చేయడానికి విల్లింగ్గా ఉండి ఆ క్యాపబుల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏదైతే నేషనల్గాను ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి యానిమేషన్ కంపెనీస్ అన్నింటికీ కూడా వర్క్ చేయటువంటి క్యాపబిలిటీలో మీరు రెడీ అవుతారు. అండ్ ఇక్కడ మేము హాస్టల్ ఫెసిలిటీసు, అలానే ఫీ ఇన్స్టాల్మెంట్స్, అలానే బ్యాంక్ ప్రొవిజన్స్తో ఇంటర్మీడియట్ డిగ్రీ అండ్ పీజీ అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్కి సంబంధించిన మల్టీమీడియాలో అన్ని ప్రోగ్రామ్స్ అంటే 3D మాయా యానిమేషన్, గేమ్ డెవలప్మెంట్, అలానే మీకు విజువల్ ఎఫెక్ట్స్, ఫిల్మ్ ఎడిటింగ్, ఇటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. మీరు ఒక్కసారి మమ్మల్ని పర్సనల్గా అప్రోచ్ అవ్వగలిగినప్పుడు మీ యొక్క స్కిల్స్ని బట్టి మేము గైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే ఈ రంగంలో రావాలనుకున్న వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అలాగే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? చాలా వరకు కూడా ప్రతి ఒక్కరికి ఇది అపోహగానే ఉంటుందండి. క్రియేటివ్ ఇండస్ట్రీ అండ్ ఆటోమేటిక్గా క్రియేటివిటీ అండ్ డ్రాయింగ్స్ మాత్రమే ఉంటేనే ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలా అనేటువంటి డౌట్ చాలా వరకు ఉంటుంది. కానీ మేజర్గా ఇది క్రియేటివ్ ఇండస్ట్రీ. అఫ్కోర్స్ మనం ఇక్కడ ఏంటంటే క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అనేది అవుట్పుట్గా మనం తీసుకుంటాము. సో అటువంటి క్రియేటివ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ క్రియేటివ్గా ఉండాల్సినటువంటి నెసెసిటీ లేదండి. సో ప్రతి ఒక్కరూ కూడాను ప్రతి ఒక్క క్వాలిటీస్ని గమనిస్తే ఎడ్యుకేషనల్గా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ స్కిల్ సెట్స్ కానీ గమనిస్తే ఎవరైతే డ్రాయింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేటివ్గాను క్రియేటివ్గాను ఉంటారో వారికి ఇది బెస్ట్ ఇండస్ట్రీగా మనం చెప్పచ్చు. బట్ ఎవరైతే కీప్ ఆన్ హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ పేషెన్స్తో అవుట్పుట్ ఇవ్వగలరో వారికి ఇంతకంటే బెస్ట్ ఇండస్ట్రీ లేదనే చెప్పచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడైతే కనుక ఈ క్వాలిటీస్ కనుక మెయింటైన్ చేయగలిగితే యూఆర్ వెల్కమ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ దిస్ ఇండస్ట్రీ చూస్తే మనం ఈవెన్ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ పీజీ కంప్లీట్ అయిపోయి 2-3 years అయిపోయి ఈగర్గా జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వారితో సహా ప్రతి ఒక్కరూ కూడా విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ అలానే లాంగ్ రన్లోనూ మన అనుగుణంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని చూస్ చేసుకొని ఇమ్మీడియట్గాను ఇన్స్టెంట్గా జాబ్లోకి అండ్ ఎర్నింగ్ బేస్డ్గా వెళ్ళడానికి పూర్తి స్కోప్స్తో ఉన్నటువంటి ఇండస్ట్రీ అని చెప్పచ్చండి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి శ్రీ గారు లైన్లో ఉన్నారు. శ్రీ గారు, మీ డౌట్ అడగండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి శ్రీ గారు. యాక్చువల్లీ నేను డిగ్రీ 2nd year చదువుతున్నాను. ఓకే, పార్ట్ టైం గా నేను యానిమేషన్ నేర్చుకుందామని డిగ్రీతో పాటు డిగ్రీ అయిపోయే లోపల నాకు ఒక జాబ్ బేస్ ఉంటుంది కదా అని తప్పకుండా డ్రాయింగ్ చేస్తాను మేడం. ఏదైనా పార్ట్ టైం నేర్చుకోవచ్చా? రైట్ అండి, తప్పకుండానండి. శ్రీ గారు, ఇలానే ఈ రోజు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికే వెంటనే జాబ్స్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వై? బికాస్ మనం ఈ గ్రాడ్యుయేషన్ అనే స్టేట్ దగ్గరే మనం ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ రీచింగ్ అరౌండ్ 21-22 years. సో ఇక్కడి నుంచి మీరు ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ కనుక బిల్డ్ చేసుకోగలిగితే మీరు రైట్ టైంకి ఒక మంచి ప్యాకేజ్తో ఎస్టాబ్లిష్ అవ్వడానికి వీలు ఉంటుందమ్మా. సో మీలా ఎవరైనా కానీ డిగ్రీ ఓరియంటెడ్గా కానీ అది బీఎస్సీ కానీ బీకామ్ కానీ బీటెక్
బీటెక్ కానీ ఏ ఒక్కరైనా కానీ డిగ్రీ చదువుతూ పార్ట్ టైమ్గా పూర్తిగా దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ప్లాన్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రోగ్రామ్. మీరు రెగ్యులర్గా కూడా 2-3 అవర్స్ మీరు దీన్ని కాన్సన్ట్రేట్ చేసుకొని కంప్లీట్ మల్టీమీడియా 3D యానిమేషన్ గేమింగ్ ఇటువంటి ప్రోగ్రామ్స్లో మీ ఇంట్రెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైతే స్కిల్స్కి సూట్ అవుతుందో ఆ ప్రోగ్రామ్ని మీరు చూస్ చేసుకొని మీ డిగ్రీ అయ్యేటప్పటికి మీరు ప్రొఫెషనల్గా రెడీ అవ్వాల్సినటువంటి క్వాలిటీస్ అన్నింటితో కనుక మీరు క్రియేట్ అవ్వగలిగితే కనుక మీ డిగ్రీ అవ్వడంతోనే మీ సర్టిఫికేట్ అండ్ ఎగ్జామినేషన్స్ అవ్వగానే మీరు వెంటనే ఇండస్ట్రీలోకి వెళ్ళి జాబ్ చేయడానికి అనుగుణంగా మీరు రెడీ అవ్వచ్చు. ఓకే, అలాగే వంశీ గారు ప్రొడక్షన్ కంపెనీస్లో ఉన్న అనుభవంతో అలాగే మీరు ఇచ్చే ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇది కూడా వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ మళ్ళీ ఉంటుందండి. యాక్చువల్గా అంటే వరల్డ్ క్లాస్ కన్నా యాక్చువల్ ప్రొడక్షన్కి కావాల్సిన యాక్చువల్ ఎన్విరాన్మెంట్ని మేము ట్రైనింగ్ డివిజన్లో స్టార్ట్ చేసి ప్రొడక్షన్లో ఏదైతే జరుగుతుందో అంటే డే 1 నుంచి ఒక స్టూడెంట్ వచ్చి డైరెక్ట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయగలిగే ప్రాసెస్ని మేము ఈ ట్రైనింగ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. యాక్చువల్ రెగ్యులర్గా ఏంటంటే ఈ ప్రొడక్షన్ ప్రాసెస్లో అంటే మామూలుగా ఒక ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ అని, ప్రొడక్షన్ అని, పోస్ట్ ప్రొడక్షన్ అని డిఫరెంట్ వర్క్స్ ఉంటాయండి. ఒక యానిమేషన్ కానీ, గేమింగ్ కానీ, మూవీస్ ఎఫెక్ట్స్కి వచ్చే డిఫరెంట్ ప్రొడక్షన్ పైప్ లైన్స్ ఉంటాయండి. మనం ఒక యానిమేషన్ ప్రొడక్షన్ పైప్ లైన్ తీసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ప్రీ ప్రొడక్షన్లో వచ్చి ఒక స్టోరీ బోర్డింగ్ కానీ, క్యారెక్టర్ డిజైనింగ్ కానీ, ఎన్విరాన్మెంట్ డిజైన్, కాన్సెప్ట్ ఆర్ట్ అంటారండి, అవన్నీ డిజైన్ చేసుకుంటారు. వాటిని డిజైన్ చేసినాక మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చి మాయా అనే ఒక సాఫ్ట్వేర్లో మనకి ఆ డిజైన్ చేసిన క్యారెక్టర్స్ అన్ని మళ్ళీ మాయా సాఫ్ట్వేర్లో 3Dలో బిల్డప్ చేసుకుని మళ్ళీ వాటిని యానిమేట్ చేసి వాటికి ఏమైనా డైనమిక్స్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుని వాటిని ఫైనల్ అవుట్పుట్ వరకు మనం లైటింగ్ అండ్ రెండరింగ్ చేసుకుని ఇస్తామండి, అవుట్పుట్ ఇస్తాము. ఈ ప్రాసెస్ అంతా మేము ఈ ప్రొడక్షన్ పైప్ లైన్ అంతా ట్రైనింగ్లోకి తీసుకుని వస్తున్నామండి. ఈ ట్రైనింగ్లోకి తీసుకుని వచ్చి ఏమవుతుందంటే దీనివల్ల స్టూడెంట్స్ ఈ ఎంటైర్ ప్రొడక్షన్ పైప్ లైన్ అనే మీద ఒక అవగాహన వస్తుంది, పూర్తి అవగాహన వచ్చి దీనివలన నెక్స్ట్ డిపార్ట్మెంట్కి ఒక మోడలింగ్ ఆర్టిస్ట్, ఒక మాయా డివిజన్ తీసుకుంటే దాంట్లో ఒక మోడలింగ్ ఆర్టిస్ట్, నెక్స్ట్ డివిజన్ టెక్చరింగ్ ఆర్టిస్ట్కి ఏ విధంగా మోడల్ని పాస్ చేయాలి, అక్కడ నుంచి యానిమేటర్కి ఏ విధంగా పాస్ చేయాలి, అదే మోడల్ని రిగ్గింగ్ ఆర్టిస్ట్కి ఏ విధంగా పాస్ చేయాలనేది ఒక పూర్తి అవగాహన వస్తుందండి. దీనివల్ల ఏమవుతుందంటే వారు ఇమీడియట్గా ఎప్పుడైతే ప్రొడక్షన్లోకి ఎంటర్ అవుతారో డే 1 నుంచి కంపెనీకి యూస్ఫుల్ అవుతారండి. కంపెనీస్ కూడా రిక్రూట్ చేసుకోవడానికి అటువంటి స్టూడెంట్స్ని ఇమీడియట్గా ఆసక్తిగా చూస్తాయండి, అట్లాంటి స్టూడెంట్స్ గురించి చూస్తాయండి. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. తాండూరు నుంచి సివి రమేష్ గారు లైన్లో ఉన్నారు. సివి రమేష్ గారు చెప్పండి. ఎస్, ఓకేనండి, కాల్ డిస్కనెక్ట్ అయింది. మీరు చెప్పారు ఇంతకు ముందు పాస్ అయిన స్టూడెంట్స్ అలాగే ఫెయిల్ అయిన స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఇది చాలా బాగుంటుంది ఈ రంగం అని చెప్పి, అంటే ఎలా? ఇది ఈ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో మనం నిమిత్తం లేదని చాలా క్లియర్గా మాట్లాడుకున్నామండి. ఇక్కడ ఎటువంటి క్వాలిటీస్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఎడ్యుకేషన్లో మ్యాథమెటిక్స్లో తను 90 మార్క్స్ అలా 90% స్టూడెంట్ అయినప్పటికీ కూడాను ఈ ఫీల్డ్ వైపుకి వచ్చినప్పుడు తను ఇక్కడ పెట్టేటువంటి ఇంట్రెస్ట్ అలానే ఇక్కడ చూస్ చేసుకునేటువంటి అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ ఎడ్యుకేషన్లో ఎవరైతే పూర్గా ఉండి కొన్ని సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్గా ఉండిపోయి మేము చదువు వైపు ఇంట్రెస్ట్ లేదు చదువు వైపు మాకు వెళ్ళలేకపోతున్నాము అనేటువంటి నిరాసక్తితో ఉన్నటువంటి పిల్లలు కూడాను దీన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని ఈ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ ఇక్కడ కీప్ ఆన్ ప్రాక్టీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ కాబట్టి మనం ధైర్యంగా కూడా ముందుకు వెళ్తూ జాబ్ గ్యారెంటీడ్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని మనం ఎంచుకొని మనం ముందుకు వెళ్ళి సెటిల్ అయ్యేటువంటి మార్గాలు పూర్తిగా ఉంటాయండి. అందుకు ఎవరైనా కానీ ఈవెన్ 10th క్లాస్ దగ్గర నుంచి నువ్వు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఏ పరిస్థితుల వల్ల మనం ఫెయిల్ అయ్యి లేకపోతే బ్యాక్లాగ్స్ అట్టి పెట్టుకొని అండ్ యావరేజ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు మనం గమనిస్తే జనరల్ ఎడ్యుకేషన్ వైపు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి క్రీమ్గా 80% ఉన్న వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ గురించి మనం ఆలోచించక్కర్లేదు. బట్ ఎవరైతే బిలో 60% అండ్ 40% అండ్ కొంత ఫెయిల్ అయ్యి యావరేజ్ ఓరియంటెడ్తో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడాను ఎటువైపు వెళ్ళాలి, ఎలా సెటిల్ అవ్వాలి అనేటువంటి కెరీర్ టెన్షన్తో వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీస్ అండ్ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతున్నటువంటి సమయం. సో అటువంటప్పుడు ఏదైతే స్కిల్ ఓరియంటెడ్గా ఒకేషనల్గా ఉండి మన చేతిలో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ అండ్ క్రియేటివ్ స్కిల్ సెట్స్తో టెక్నికల్ ఓరియంటెడ్గా కంప్యూటరైజ్డ్ బేస్డ్తోనో మనం ఇన్ని యాక్టివిటీస్తో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని మనం కరెక్ట్గా చూస్ చేసుకొని ప్లాన్ చేసుకోగలిగితే ఏ ఒక్కరైనా కానీ 100% సెక్యూర్డ్గాను స్టేబుల్డ్గాను అండ్ గ్యారెంటీడ్గా ప్లేస్ అయ్యేటువంటి వీలున్నటువంటి ఇండస్ట్రీ అండి. ఓకే, అలాగే వేరే అకాడమీతో పోలిస్తే షాఫ్ట్ అకాడమీ ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ మేజర్గా మేము షాఫ్ట్ గురించి చెప్పాలంటే ఒక ఇన్స్టిట్యూషన్గా మనం స్టార్ట్ చేసి
అండ్ 13 years బిఫోర్ 2001 మేము స్టార్ట్ చేసి అక్కడి నుంచి మల్టీమీడియా వైపు అడుగులు వేస్తూ అండ్ కంప్లీట్గా గ్రాఫిక్ వెబ్ డిజైనింగ్ అలానే ఆర్కిటెక్చర్ డిజైనింగ్స్ ఇటువంటి బేసిక్ ప్రోగ్రామ్స్ని ఇస్తూ అడ్వాన్స్డ్గా మాయా అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ వంటి ప్రోగ్రామ్స్లో ఒక ఇన్స్టిట్యూషనల్ డిప్లొమాను మాత్రమే మేము ప్రొవైడ్ చేయగలిగే వాళ్ళమండి. కానీ ప్రతి పేరెంట్లో కూడా ఇన్స్టిట్యూట్కి వచ్చి పార్ట్ టైంగాను లేకపోతే డిస్కంటిన్యూ చేసి ఒక డిప్లొమా ప్రోగ్రామ్ వరకు చేస్తున్నప్పుడు ఎంతవరకు కూడా కెరీర్ గ్యారంటీ ఉంటుంది అనేటువంటి భయంతో ఉంటారు. బట్ ఎప్పుడైతే ఇది ఎడ్యుకేషనల్గా క్వాలిఫికేషన్ ఇస్తూ అదే మనకి ఇంటర్మీడియట్లో మనకి CGA కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఇప్పుడు మనకి ఎలా అయితే కనుక MPC BPC CEC ప్రోగ్రామ్స్ ఉన్నాయో CGA అని చెప్పి అదే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనే గ్రూప్ ఉందండి. సో 10th క్లాస్లో యావరేజ్గా ఉండి లేదు ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ వైపు ఇంట్రెస్టెడ్గా ఉండి యానిమేషన్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనేటువంటి ఆసక్తితో ఉన్న పిల్లలు అలానే డ్రాయింగ్ వైపు మంచి ఇంట్రెస్ట్ ఉండి చాలామంది చాలా బాగా వేయగలిగి ఉంటారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎడ్యుకేషన్కి భిన్నంగాను ఇటువైపు యానిమేషన్ కెరీర్ వైపు రాగలిగి ఇక్కడ క్వాలిఫికేషన్తో సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ అలానే డిగ్రీలో BSc మల్టీమీడియా గేమింగ్ అలానే విజువల్ కమ్యూనికేషన్ వంటి డిగ్రీ ప్రోగ్రామ్స్ అలానే పీజీలో మీకు MSc గేమింగ్ MSc యానిమేషన్ MFA డిజిటల్ గ్రాఫిక్స్ వంటి ప్రోగ్రామ్స్తో పీజీలు ఉన్నప్పుడు ఏ పేరెంట్ కూడాను స్టూడెంట్ ఇంట్రెస్ట్ని వెనక్కి తీసుకొచ్చి ఉండాలని అనుకోరు. ఎప్పుడైనా కూడా ఇటువంటి ఉద్దేశంతో ఒక పేరెంట్ని స్టూడెంట్ యొక్క లాంగ్ రన్ కెరీర్ని దృష్టిలో ఉంచుకొని మేము కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇప్పుడు కాలేజ్ నుంచి ఒక క్వాలిఫైడ్గా ఇండస్ట్రీకి క్వాలిటేటివ్ మ్యాన్ పవర్ రెడీగా ఉన్నప్పుడు ఈవెన్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ బోత్ ఆర్ కంఫర్టబుల్. అండ్ ఇప్పుడు మరొక ప్రయత్నంలో మేము యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీ ప్లానింగ్లో ఉండి అండ్ అందరికీ కంఫర్టబిలిటీ రీజనబిలిటీ ఉండేటువంటి కంఫర్టబుల్ ప్రైజింగ్స్తో ఉండేటువంటి యానిమేషన్ ప్రాజెక్ట్స్ని చేయించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాం. సో ఈ రకంగా నాగవంశీ గారు శివనాగేష్ గారి ప్రోద్బలంతో మేము కంప్లీట్గా కూడా ప్రొడక్షనల్ ట్రైనింగ్ డివిజన్ని ప్లాన్ చేసి సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఫీల్డ్ వైపు రావాలనుకున్నారో వాళ్ళు క్వాలిటేటివ్ క్వాలిఫైడ్గానే కాకుండా ఒక ప్రొడక్షనల్ ఎస్టాబ్లిష్మెంట్తో ఇమ్మీడియట్గా ప్రొడక్షన్ కంపెనీలకి వెళ్ళి వాళ్ళు వెంటనే ప్రాజెక్ట్కి ఉపయోగపడి దాని యొక్క కాస్ట్ ఎఫెక్టివ్నెస్ని తగ్గించి అందరికీ కంఫర్టబుల్గా ఉండేటువంటి యానిమేషన్ ప్రాజెక్ట్స్ని వీలుగా చేయగలిగేటట్లుగా ఉండేటట్లుగా మా ప్లానింగ్తో ఉన్నామండి. ఓకే, నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి రాము గారు లైన్లో ఉన్నారు. రాము గారు మీ క్వశ్చన్ అడగండి. నా పేరు రాము అండి. రాము గారు నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ లో ఎంత ఉంటుంది ఫీజు? ఓకే, విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలంటే ఫీజు ఎంత ఉంటుంది? అయితే దాన్ని నేర్చుకున్న తర్వాత దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది? తప్పకుండానండి. అయితే మీ బ్రాంచ్ గుంటూరులో ఉంది? అవునండి. అలాగే హైదరాబాద్ లో ఉంది? అవునండి. ఈ ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ కి గుంటూరు బెటర్ అంటారా లేకపోతే హైదరాబాద్ బెటర్ అంటారా? ఓకే, తప్పకుండా చెప్పండి. పేరేంటన్నా? రాము. రాము గారు ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఫస్ట్ కెరీర్ వైడ్గా మనం చూసుకుంటే ఇట్స్ ఫిలిం గ్రాఫిక్స్. ఈరోజు మనం ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో అలానే గేమింగ్లో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా బిల్డ్ చేయాలంటే విజువల్ ఎఫెక్ట్స్తోనే కూడుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ అండి. సో ఇటువంటి విజువల్ ఎఫెక్ట్స్ని మనం కెరీర్ వైపు కనుక తీసుకోగలిగితే ఇది స్టూడెంట్కి చాలా చాలా పాజిటివ్గా ఉండేటువంటి కెరీర్ అండి. సో ఈ విజువల్ ఎఫెక్ట్స్లో మేము షాఫ్ట్లో ఇచ్చేటువంటి ప్రోగ్రాంలో 3D స్టీరియోస్కోపిక్ అడ్వాన్స్డ్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అనే ప్రోగ్రామ్తో మేము ఇవ్వడం జరుగుతుందండి. ఇది హై అండ్ డిప్లొమా ప్రోగ్రామ్. ఇక్కడ మీకు ఏంటంటే స్టీరియోస్కోపిక్ ఏదైతే మనం స్పెక్టికల్స్తో 3D యాంగిల్లో మనము విజువల్స్ని ఎంజాయ్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్ ఉందో అక్కడి వరకు మనం యూజ్ చేసేటువంటి విజువల్ ఎఫెక్ట్స్ని మేము ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ విజువల్ ఎఫెక్ట్స్లో రోటోస్కోపింగ్ అని అలానే 3D ట్రాకింగ్ అని మ్యాచ్ మూవింగ్ అని 3D కంపోస్టింగ్ అని లైవ్ యాక్షన్ మిక్సింగ్ అని ఇటువంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్తో మేము మాడ్యూల్స్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ బేసిక్ ఫోటోషాప్ ప్రీమియర్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి లైక్ న్యూక్ సాఫ్ట్వేర్ మాయా న్యూక్ ఇటువంటి సాఫ్ట్వేర్స్ వరకు మీకు కంప్లీట్గా కూడా ఇందులో టీచ్ చేయడం జరుగుతుంది. ఇక షాఫ్ట్ బ్రాంచెస్ వచ్చేసరికి మీకు హైదరాబాద్ విజయవాడ గుంటూరులో కంప్లీట్గా కూడా ఎస్టాబ్లిష్ చేసి అండ్ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు ఇక గుంటూరు హైదరాబాద్లో ఏది బెస్ట్ అనే విషయానికి వస్తే ప్రజెంట్గా అయితే కనుక హైదరాబాద్లో కంపెనీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. కానీ కంపారిటివ్లీ కూడా ఇప్పుడు ఆంధ్ర సైడ్ కూడాను అండ్ విజయవాడ గుంటూరు కూడా ఇట్ ఈస్ లైక్ డెవలపింగ్ ఎన్విరాన్మెంట్. కాబట్టి మా వాతావరణంలో మా బ్రాంచెస్లో మీరు ఎక్కడైనా కానీ నిరభ్యంతరంగా నిర్భయంగా ఏ వాతావరణమైనా చూస్ చేసుకొని ఏ ఇన్స్టిట్యూషన్లోనైనా కానీ మేమే హెడెడ్ చేసి ఉంటాం. కాబట్టి మీకు ప్రోగ్రామ్ గురించి ట్రైనింగ్ ఎలా ఇస్తారో అనేటువంటి దాని గురించి సందేహం లేకుండా మీరు అడుగులు వేయచ్చండి. ఇక జియోగ్రఫికల్గా మీకున్నటువంటి కంఫర్టబిలిటీస్ని తీసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, వంశీ గారు గేమింగ్ ప్రాజెక్ట్స్కి డైరెక్టర్గా మీరు వర్క్ చేశారు కదా, సో మరి గేమింగ్ ఇండస్ట్రీ కోర్స్ గురించి అలాగే కెరియర్ ప్రాస్పెక్ట్స్ గురించి మీరేం చెప్తారు?
ఓకే అండి. యాక్చువల్లీ గేమింగ్ అంటే ఇప్పుడు అందరికీ యానిమేషన్ గురించి తెలుసండి. గేమింగ్ గురించి కూడా ఇప్పుడు ఎవరిని అడిగినా సరే, చిన్నపిల్లల్ని అడిగినా సరే గేమ్స్ గురించి మాట్లాడుతున్నారండి. అంటే పెద్దలు ఇప్పుడు పెద్దలు కూడా పిల్లలకి అంటే వాళ్ళ పిల్లలు కూడా ఈ గేమ్ కెరీర్ వైపు కూడా అడుగులు వేయడానికి వాళ్ళు ఓకే అడ్డు చెప్పట్లేదు. ఇంతకుముందు గేమ్స్ అంటే టైం వేస్ట్ పనులు ఇట్లా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండేవి పేరెంట్స్కి. ఇప్పుడు ఆ గేమ్స్ మీద కూడా ఒక కెరీర్ ఉంటుంది, దాని మీద మనం ఒక కెరీర్ చూస్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కెరీర్ అనేది పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తూ చూపిస్తున్నారండి. ఎందు గురించి అంటే ఈ గేమింగ్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అండి. అది గేమింగ్ కూడా అంటే అందరికి ఎంటర్టైన్మెంట్ కావాలి. మనకి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది నెవర్ ఎండింగ్ అండి, అందరికీ కావాల్సిందే. అట్లాగే ఈ గేమింగ్ వైపు వచ్చేముంది, ఇప్పుడు రెగ్యులర్గా ఏముంటుందంటే గేమింగ్ ఇండస్ట్రీ వైపు కంటెంట్ ఆర్ట్ వైపు ఒకటి, గేమ్ డెవలప్మెంట్ వైపు ఒకటి, టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయండి. అది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కింద వస్తుందండి. అది ఒకటి ఆర్ట్ సైడ్ వచ్చి కంప్లీట్గా ఇంప్లిమెంటర్స్ వస్తారండి. ఎవరైనా ఒక డిఫరెంట్ ఆర్ట్ డైరెక్టర్ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క వ్యూస్ని బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు గేమ్ ఆర్ట్ వైపు మేము సజెస్ట్ చేస్తామండి. ఇప్పుడు బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీటెక్ చేసిన స్టూడెంట్స్కి ఏమవుతుందంటే గేమ్ డెవలప్మెంట్ వైపు సజెస్ట్ చేస్తున్నామండి. అటువైపు వచ్చి గేమ్ ఎక్కువ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ లాజికల్ థింకింగ్ ఉంటుంది, లాజికల్ ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అలాగర్థమ్స్ లాజికల్ ఆర్ట్ మీద ఆల్రెడీ సబ్జెక్ట్స్ ఆల్రెడీ ఎడ్యుకేషన్లో వాళ్ళు నేర్చుకుని ఉంటారు. వాళ్ళందరికీ ఏం చేస్తున్నామంటే గేమ్ డెవలప్మెంట్ వైపు సజెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి సి షార్ప్ అని కానీ యూనిటీ కానీ అన్రిలేటర్ కానీ ఈ టైప్ ఆఫ్ గేమ్ ఇంజిన్స్ మీద డీల్ చేస్తున్నామండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో వచ్చేపాటికి ఏంటంటే అన్ని ఇండస్ట్రీస్లో గేమింగ్ అనేది గేమ్స్ అనేది కామన్ అయిపోయింది. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ రిలీజ్ చేస్తుంటే హాలీవుడ్లో అయితే ఎవ్రీ మూవీ రిలీజ్తో పాటు ఒక గేమ్ కూడా రిలీజ్ చేస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్గా మన బాలీవుడ్లో కూడా పీకే మూవీ కానీ ఇట్లా ఉన్న రీసెంట్ మూవీస్ అన్నీ చూస్తే వాటితో పాటు ఒక గేమ్ కూడా రిలీజ్ చేస్తున్నారండి. అంటే ఈ గేమ్ ఇండస్ట్రీ వైపు అంటే అందరికీ ఏమవుతుందంటే ఓన్లీ గేమ్ ఇండస్ట్రీ వైపే కాదండి, ఎడ్యుకేషన్ వైపు కూడా దీన్ని మామూలుగా ఇదే గేమ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ మామూలుగా ఎనీ ఎడ్యుకేషన్ వైపు ఫ్యూచర్లో ఇదే వస్తుందండి. అట్లాగే ఒక ప్రొడక్ట్ డెవలప్మెంట్లో కూడా ఇదే సేమ్ గేమింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారండి. అట్లాగే సిమ్యులేటర్స్ మీద కూడా అంటే ఆల్రెడీ ఫ్లైట్ సిమ్యులేటర్స్ అని ఉంటాయండి. ఒక ఫ్లైట్ని ఎట్లా మనం అంటే ఫ్లైట్ సిమ్యులేటర్స్ ద్వారా నేర్చుకుంటాం మనం. అట్లాగే బైక్ సిమ్యులేటర్స్ ఉంటాయి. అట్లాగే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే ముందర ఒక ఫైర్ ట్రైనింగ్ కూడా ఈ గేమ్ సిమ్యులేటర్స్ ద్వారా వాళ్ళకి ఫైర్ యాక్సిడెంట్స్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఫైర్ ఫైటర్స్కి అనేది ట్రైనింగ్ ఇస్తారండి. ఒక డాక్టర్కి కూడా ముందర ఆపరేషన్ చేయకముందలే ఎట్లా ఆపరేషన్ చేయాలి, ఏమేమి చేసుకోవాలి, ఇవన్నీ ఏంటంటే ఈ గేమ్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు బాగా పాపులర్ అవుతుందండి. అంటే ఈ ఫీల్డ్ అంటే ఒట్టి గేమింగ్ వైపు అనేది కాదు, అది ఫెమిలియర్ వరల్డ్ కాబట్టి మనం అట్లా యూజ్ చేస్తున్నాము. అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్లో కానీ మామూలుగా అన్ని రంగాల్లో ఈ గేమింగ్ టెక్నాలజీ అనేది బిల్డప్ జరుగుతుందండి. అందుకని దీని యొక్క ఫ్యూచర్ అనేది చాలా బెటర్గా ఉంటుందండి గేమింగ్ వైపు. ఓకే, పుష్ప గారు మీరు చెప్పండి, మీరు ప్రొవైడ్ చేసే ఇంటర్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి కదా, సో వాటిని ఎవరు సర్టిఫై చేస్తారు? తప్పకుండా అండి. ఇక్కడ మేము ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి ఇచ్చేటువంటి డిప్లొమా ప్రోగ్రామ్స్ని గమనిస్తే ఈ మాయా యానిమేషన్ 3Dలోను, అలానే విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఫిల్మ్ మేకింగ్కి సంబంధించిన డ్రాఫ్ట్ కాంబినేషన్ రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్లోను, ఇక ఫిల్మ్ ఎడిటింగ్, ఇలాంటి ఈ ఎడిటింగ్ ప్రోగ్రామ్స్, గేమ్ టెక్నాలజీస్ గురించి సంబంధించినటువంటి గేమ్ ఆర్ట్ డిజైనింగ్, గేమ్ డెవలప్మెంట్, ఇటువంటి డిప్లొమా ప్రోగ్రామ్స్కి మేము ISO సర్టిఫైడ్ ప్రోగ్రామ్స్గా వీటిని ఇవ్వడం జరుగుతుందండి సర్టిఫికేషన్. వెన్ కమింగ్ టు అకాడమిక్ ప్రోగ్రామ్స్, అది ఇంటర్మీడియట్, డిగ్రీ, PG ప్రోగ్రామ్స్ని, ఇంటర్మీడియట్ని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మనకి ఏదైతే ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి మనకు సర్టిఫికేట్ వస్తుందో ద సేమ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక డిగ్రీ అండ్ PG సర్టిఫికేషన్ UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అకాడమిక్గా కూడా తను క్వాలిఫైడ్గా ముందుకెళ్ళడానికి ఎటువంటి ఎంబసీ పరంగా కానీ, రేపొద్దున వీసా వైపు కానీ, గవర్నమెంట్ సెక్టార్ వైపు వెళ్ళి జాబ్స్ చేయడానికి కానీ అన్ని విధాలా కూడాను యూజ్ అయ్యేటువంటి సర్టిఫికేట్స్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎస్, మల్టీమీడియా రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు, అలాగే మల్టీమీడియా రంగంలో ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి పుష్ప గారు, అలాగే వంశీ గారు. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.